హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్, మన ఊరిలో అనంతపూర్లో గణేష సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి నేను సప్తగిరి సర్కిల్ దగ్గర ఉన్నాను. సప్తగిరి సర్కిల్తో ఆల్రెడీ లైటింగ్స్లో హంగులతో రెడీ అయిపోయింది. సో బేసిక్గా మనకు అనంతపూర్లో ఫేమస్ అంటే సప్తగిరి సర్కిల్లో మనకు చర్చ్ దగ్గర పెట్టే గణేష అని చాలా అంగరంగ వైభవంగా ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. లాస్ట్ 2 ఇయర్స్ మీకు అందరికీ తెలుసు, కోవిడ్ పాండమిక్లో అసలు సెలబ్రేట్ చేయలేదు. సో ఈ ఇయర్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అంటే చాలా మామూలు కంటే కూడా ఇంకా ఎక్కువ గ్రాండ్గా చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యి కూడా 1 వీక్ అయిపోతుంది. అంటే 22nd స్టార్ట్ అయ్యే వర్క్ అయితేనా 21st పూజ చేసి 22nd అయితే స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు స్టేటస్ ఏంటి, ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. ఇంక 2 డేస్లో ఫినిష్ అయిపోతుంది అంతా కూడా. అండ్ ఈ ఇయర్ ఎలా డిజైన్ చేసేసారు అంటే ఎలాంటి థీమ్ తీసుకున్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. సో ఇప్పుడు నేను సప్తగిరి సర్కిల్ దగ్గర ఉన్న చర్చ్ దగ్గర ఉన్నాను చూడండి. సో మనకి మీరు చూస్తున్నారు కదా, ఈ థీమ్ అయితే మనకు బీహార్లో గయా బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదా, సో ఆ టెంపుల్ థీమ్ తీసుకొని సో మనకు ముందరంతా కూడా ఈ విధంగా సెట్ చేశారనమాట. అంతా కూడా ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక సినిమా సెట్టింగ్ ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. ఎంత కష్టం ఉంది ఆ సెట్టింగ్ వెనకాల అని చెప్పేసి ఆ లోపలికి వెళ్ళి వాళ్ళు చేస్తే చూస్తుంటేనే అర్థమైంది నాకు. సో చాలా బాగుంది సార్, డిఫరెంట్గా చేసేసారండి. అండ్ అనంతపూర్లో 40 ఏళ్ళ నుంచి కూడా ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆచారం అని చెప్పవచ్చు అండి. ఎవ్రీ ఇయర్ కూడా స్టార్టింగ్ అప్పుడైతే చిన్న బొమ్మను తీసుకొని అలా చేసేవాళ్ళు. పోను అదేమవుతుందంటే ఎక్కువ ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నాం మనం అందరం కూడా. అండ్ ఈ సెట్టింగ్స్ అన్నీ చేసేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళే చేస్తున్నారంట మనకి అనంతపూర్లో. సో ప్రజెంట్ ఇంకా ఆల్మోస్ట్ పైన గోపురం అంతా కూడా రెడీ అయిపోయిందండి. అండ్ ఫినిషింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోనే ఉంది. చిన్న ఉన్నాయండి చేయడానికి వర్క్ అయితే. అవన్నీ కూడా చూపిస్తారు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ 31st మనకు గణేష పండుగ కాబట్టి 30వ తారీఖు అంతా కూడా ఫినిష్ అయిపోతుందంట. అండ్ మీరు చూస్తున్నట్లయితే నైట్ టైం వెళ్ళాము యాక్చువల్గా మేము, ఇందాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే. సో అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అందరూ కూడా. సో కొన్ని ఏంటంటే అక్కడికి వెళ్ళి చూస్తే సో ఈ థర్మోకోల్తో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఈ థర్మాకోల్ పైన డిజైన్స్ అన్నీ కూడా చెప్తున్నారు అనమాట. లైక్ ఏమేమి డిజైన్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. ఈ థర్మాకోల్లో చేసామా ఇవన్నీ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంత ఆర్ట్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. అని చూడండి ఈ విధంగా చేస్తున్నారు. దీంతోపాటు ఏంటంటే మనకు ఆల్రెడీ గణేష్ని కూడా తెప్పించేశారంట ఈసారి. సో అక్కడ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 6 feet గణేష్ అయితే రాబోతున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్. బట్ చూడాలి, పండగ రోజు కూడా నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను సప్తగిరి గణేష్ అది, అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. అండ్ ఈ ఇయర్ గణేష్తో పాటు కూడా ఇంకొన్ని పూజలు అయితే నిర్వహించబోతున్నారు. అవి మీకు అప్డేట్ ఇస్తానండి నేను. ప్రజెంట్ ఈరోజు అప్డేట్ అనేది ఎలా ఉంది స్టేటస్ అనమాట. లైక్ గణేష మనం సప్తగిరిలో ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా జరుపుకుంటాం కదా. సో ప్రజెంట్ అప్డేట్ ఏంటని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. సో ఈ ఇయర్ అయితే చెప్పాను కదా, గయా టెంపుల్ థీమ్ అయితే తీసుకున్నారు. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో వచ్చేసి ఇంకా అన్నీ కూడా సెట్ చేయడం అయితే పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా థర్మోకోల్ అండి. మీరు దూరం నుంచి చూస్తే ఏదో సేమ్ అలాంటి మెటీరియల్ చెక్కతో తయారు చేసిన ఫీలింగ్ వస్తుంది, కానీ థర్మాకోల్తో కలర్ షేడ్ ఇచ్చి అలా చేశారనమాట అన్నీ కూడా. సో ఈ విధంగా ఉందండి ప్రజెంట్ సప్తగిరిలో ఉన్న ప్రజెంట్ అప్డేట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా గణేష పండుగని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను. అండ్ ఇంతే కాకుండా అనంతపూర్లో మనకు గణేష ఫెస్టివల్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. లైక్ ఏ వీధిలో మంచిగా చేస్తున్నారు, ఏ వీధిలో ఏ గణేష పెట్టారు, అండ్ అలాగే స్మాల్ గణేషస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. మనకు కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి. అండ్ ఇక్కడ పైన చూసారు కదా, ఈ వీడియోలోకి వస్తే పైన ఛత్రి అంటారంట. ఛత్రి డిజైన్ చేయడానికి కూడా అక్కడ టైలర్ ఉన్నారండి. నేను వెళ్ళేటప్పుడు అతను స్టిచ్ చేసేవారనమాట. ఈ ఛత్రి దగ్గర ఒక పూజ నిర్వహిస్తున్నారంట. పూజ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ప్రజెంట్ అయితే అక్కడ ఎవరు లేరు నేను తెలుసుకోవడానికి. సో నేను డెఫినెట్లీ ఇంకొకసారి అది ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకు ఇది ఏదైతే ప్లేస్ ఉందో ఇది 6 మిడిల్లో మనకు స్వామివారిని కూర్చోబెడతారండి. అండ్ ఇవన్నీ కూడా థర్మాకోల్ షీట్స్తో ప్రిపేర్ అయినవి అనమాట. చూడండి ఎంత బాగా చేశారనేది. సో థర్మాకోల్తో ఇంత ఆర్ట్ చేయొచ్చా అని చెప్పేసి నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. సో మనం ఎవ్రీ ఇయర్ గణేష సప్తగిరి సర్కిల్లో చూడడానికి అందరూ కూడా ఇష్టపడతారు అనమాట. ఏ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఎలా డెకరేట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఆ డెకరేషన్ ఎలా చేస్తున్నారు, ఆ విజువల్స్ అన్నింటినీ కూడా ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం అనమాట నేను ఇది కవరేజ్ చేయడము. అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ టుమారో కూడా అప్డేట్ ఇస్తానండి. టుమారో ఏం చేస్తున్నారు ఏంటనేది సేమ్ ఈ వీడియోని అప్డేట్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ అవర్ ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో కూడా గణేష పండుగ సెలబ్రేషన్స్ కానీ పనులు కానీ స్టార్ట్ అయిపోయాయని అనుకుంటున్నాను నేను.
అండ్ హ్యాపీగా అందరం కూడా ఈసారి గణేష పండుగను సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో.